టైం 8:30 అయింది. ఇప్పుడే నిద్రలేసిన మంచి బయట ఉంది. బీగాలు అయితే ఇచ్చింది. బీగాలతో పాటు వంట నేను చేయను, నువ్వే వంట చేసుకోమని చికెన్ అయితే ఇచ్చింది. నేనైతే స్నానం చేసి రెడీ అయిపోయినా. టిఫిన్ అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకున్నా. ఇంక తినేసి డ్యూటీల కోసం అయితే వెయిట్ చేయాలా. రూమ్ లో ఉంటే మేడం అయితే ఫోన్ చేసింది. మొన్న మేము కట్టన్ గుట్లు క్లీన్ చేసినాం కదా, అవి క్లీన్ చేసేదానికి షరికా బండి అయితే వచ్చింది చూడమనింది. అంటే ఇక్కడ ఉన్న కెమెరా పనిచేయదు, ఒకసారి పైకి ఎక్కి వైర్ చెక్ చేయమనింది. ఏడైతే చెక్ చేసిన ఎటువంటి వైర్లు అయితే కట్టగాల. ఇప్పుడు నా రూమ్ పైన అయితే ఎక్కుతున్నా. నా రూమ్ పైన కూడా చెక్ చేసిన వైర్లు అయితే ఆడే కానీ కట్ అవ్వాలా. టైం 12:39 అయింది. ఇంట్లో వాటర్ క్యాన్లు అయిపోయినాయంట, తీసుకురమ్మన్నారు. వస్తాయి టైలర్ షాప్ లో ఇచ్చేసి పాలు అయితే తీసుకురమ్మన్నారు. క్యాన్ వాటర్ అయితే తీసేసుకున్నా. టైలర్ షాప్ లో గుడలు ఇచ్చేసి పాలు అయితే తీసుకున్నా. సామాన్లన్నీ కూడా ఇంట్లో ఇచ్చేసిన. 2 గంటలకు బండి స్టార్ట్ చేయమన్నారు, అందుకే గేట్ దగ్గరే పెట్టిన బండి. మధ్యాహ్నం తినేదానికి చికెన్ అలాగే వైట్ రైస్ అయితే చేసుకున్నా. టైం 1:57 అయింది. మేడం అయితే ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. మేడం అయితే సుల్తాన్ రోడ్ లో ఉండే మై క్లినిక్ అయితే వచ్చింది. హాస్పిటల్ దగ్గర నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసినాము. టైలర్ షాప్ లో ఇచ్చిన గుడలు అయితే తీసుకురామని చిల్లర అయితే ఇచ్చినారు. ఇదే టైలర్ షాప్ మా ఏరియాలో ఉండదు. టైలర్ షాప్ లో అయితే దుండు కవర్లు అయితే తీసేసుకున్నా. ఆ దుండు కవర్లు అయితే ఇచ్చిన చెత్త అయితే ఇచ్చినారు పారేసేమని. ఆ ఇంట్లో వాళ్ళు దోమల దెబ్బలు తట్టుకోలేక దోమల మంది అయితే కొడుతున్నారు. ఫైనల్ డ్యూటీ అయితే పడింది. మేడం డబ్బులు ఇచ్చి మతం లొకేషన్ అయితే ఇచ్చి మతం అయితే తీసుకురమ్మన్నారు. మేడం ఇచ్చిన లొకేషన్ అయితే ఇదే. ఆర్డర్ అయితే ఇచ్చేసిన, మొత్తం 60 రియాల్ అయింది. నా ఆర్డర్ అయితే ఇచ్చేసినాడు. మతం అయితే ఇంట్లో అయితే ఇచ్చేసిన. నాకు కూడా షవర్మా అయితే ఇచ్చింది మేడం. సో ఇంతటితో నా డ్యూటీలు అయితే అయిపోయినాయి.